హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇక్కడ కనిపిస్తున్న కైన్ మాస్టర్ అనే దాన్ని ఎట్లా రిమూవ్ చేయాలి అనేది తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, పైన క్రియేట్ బటన్ ఉంది కదా, ఇదిగోండి ఆ క్రియేట్ బటన్ నొక్కేసేయండి. ఇక్కడ మీకు 16:9 అని ఉందా, దాన్ని తీసేసి 1:1 అని పెట్టుకోండి. దేనికైనా 1:1 ఉండాలి. ఓకే, మీ ప్రాజెక్ట్ నేము ఎక్కడంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే వచ్చేసిద్ది. ఎంటర్ ప్రాజెక్ట్ నేమ్ అని ఉందా, అక్కడ క్లిక్ చేస్తే వచ్చేసిద్ది. ఎంటర్ ప్రాజెక్ట్ నేమ్ అక్కడ క్లిక్ చేస్తే వచ్చేసిద్ది. మీకు నచ్చిన పేరు ఇవ్వచ్చు. నేను ఏహెచ్ అని ఇచ్చా, ఏహెచ్ కాదు ఏకే అని ఇచ్చా. ఓకే, ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇదిగోండి క్రియేట్ అని, ఆ క్రియేట్ నొక్కండి. మీకు క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మీరు ఏ వీడియో అయినా తీసుకోండి. నేను వెల్కమ్ వీడియో తీసుకుంటా. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వెల్కమ్ వీడియో తీసుకున్నా. ఇదిగోండి వెల్కమ్ వీడియో. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనం ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కైన్ మాస్టర్ని రిమూవ్ చేయాలి మనం వితౌట్ ఎనీ మనీ, ఫ్రీగా చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సినంత మీరు ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత, మీరు చేసుకున్న ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ఎక్స్పోర్ట్, దాని మీద క్లిక్ చేసేయండి. ఇదిగోండి ఇక్కడ మీకు హై ఫ్రేమ్లో ఉండాలి. హై హెచ్డి వచ్చింది స్టార్టింగ్, హెచ్డి, హై హెచ్డి, ఫుల్ హెచ్డి. దీంట్లో మనకి 1440 ఉండాలి. ఇది ఫుల్లో ఉండాలి. ఫ్రేమింగ్ కూడా 60లో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ సేవ్ ది వీడియో అని ఉందా, ఈ సేవ్ ది వీడియో క్లిక్ చేసేయండి. సేవ్ ది వీడియో క్లిక్ చేసిన తర్వాత దీనికి మనం ప్రైమ్ తీసుకోవాలి. కాకపోతే నేను ఫ్రీగా అన్నా కాబట్టి ఈ స్కిప్ నొక్కేసేయండి. ఓకే, 1 minute టైం పట్టిద్ది, తొందరగా అయిపోతుంది. ఓకే, మనకైతే సేవ్ అయిపోయింది. ఇప్పుడు అసలైన వీడియో చూడండి. ఇప్పుడు సేవ్ అయిపోయింది కదా, ఇదిగోండి ఇక్కడ సేవ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీకు గూగుల్ ఫొటోస్ ఉంటాయి, ప్రతి ఫోన్లోనూ ఉండదు గూగుల్ ఫొటోస్. ఇదిగోండి ఫొటోస్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి, ఓపెన్ అవుతాయి. దీంట్లో ఇందాక మీరు సేవ్ చేసుకున్న వీడియో ఉండిద్ది. ఇప్పుడు నేను కైన్ మాస్టర్లో సేవ్ చేసుకున్నా. ఇదిగోండి నేను సేవ్ చేసుకున్న వీడియో. ఇప్పుడు మీకు కింద ఇదిగోండి ఎడిట్ అనే ఆప్షన్ వచ్చిందా, దాన్ని క్లిక్ చేయండి. ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే ఇట్లా వచ్చింది. ఇక్కడ మీకు క్రాప్ అని ఒక ఆప్షన్ ఉందా, దాన్ని క్లిక్ చేయండి. క్రాప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మీకు ఇదిగోండి ఇట్లా ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దానికి పేరు లేదు. ఓకే, దాన్ని క్లిక్ చేసి 16:9 పెట్టుకోండి. ఇదిగోండి 16:9, దాన్ని క్లిక్ చేస్తే 16:9కి వచ్చేసిద్ది. ఇక్కడ సేవ్ ది వీడియో, సేవ్ కాపీ అని ఉండిద్ది, దాని మీద క్లిక్ చేసేయండి. ఓకే, 2 minutes పట్టిద్ది ఇది, ఎందుకంటే ఇది రిమూవ్గా. ఓకే, 2 minutes టైం పట్టిద్ది. ఓకే, అయిపోయింది. చూసారా, హెచ్డి క్వాలిటీలో రిమూవ్ అయింది. ఇదిగోండి హెచ్డి క్వాలిటీలో రిమూవ్ అయిపోయింది. ఇట్లా ఉన్నదానికి తమ్ములో ఇదిగోండి ఇక్కడ కైన్ మాస్టర్ అని పడ్డదా, కానీ ఇదిగోండి దీంట్లో కైన్ మాస్టర్ అని పడ్డది. ఇప్పుడు మనం క్రాప్ చేసిన దాంట్లో హెచ్డి క్వాలిటీలోనే వితౌట్ ఎనీ నేమ్, చూసారా ఇట్లా పేరున్నది ఇట్లా రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్, దీనికంటూ ఒక యాప్ ఉండిద్దా, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఆ యాప్ వచ్చేసి వీడియో వాటర్ మార్క్ అని ఉండిద్ది యాప్ పేరు. ఇదిగోండి వీడియో వాటర్ మార్క్, ఇదే ఆ యాప్. క్లిక్ చేసి దీంట్లో మళ్ళీ హై వీడియో అంటే 1 hour 5 hours
1 hour 2 hours 5 hours ఉండవు. కాసేపు వరకే మీరు చేయగలరు. మిగతా చేయాలనుకుంటే ప్రైమ్ తీసుకోవాలి, విఐపి టికెట్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ రిమూవ్ వాటర్ మార్క్ అని ఉందా, రిమూవ్ వాటర్ మార్క్ మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న వీడియో ఉండిద్ది కదా, ఇక్కడ మనం సేవ్ చేసుకున్న వీడియోని ఇందులోకి తీసుకురండి. ఇప్పుడు మెయిన్ పార్ట్. ఓకే, ఇప్పుడు మనం ఇట్లా లాంగ్ ప్రెస్ చేస్తే ఇలాంటి బాక్స్ టైప్ వస్తుంది. అది ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు. ఓకే, ఇది ఇప్పుడు నాకు అవసరం లేదు. ఇదిగోండి, ఇప్పుడు మనకి ఇది బాక్స్ టైప్ కనిపిస్తుందా, ఇది కరెక్ట్గా ఈ కైన్ మాస్టర్ అనే దగ్గరికి తీసుకెళ్ళండి. ఇట్లా కరెక్ట్ కైన్ మాస్టర్ అనేది మాత్రం పడాలి. ఇదిగోండి, కైన్ మాస్టర్ అని పడ్డది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎక్స్పోర్ట్ అని, ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుందా, ఆ ఎక్స్పోర్ట్ నొక్కేసేయండి. మనకి హెచ్డీలో కావాలి, మరీ ఎక్కువ హెచ్డీలో కావాలంటే, మనకి ఫుల్ హెచ్డీలో కావాలంటే ప్రైమ్ కట్టాలి, మనం డబ్బులు కట్టాలి ప్రో. అందుకే మనం మాల్ హెచ్డీ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఒక 2 minutes టైం పట్టిద్ది దీనికి. ఇదిగోండి, ఇప్పుడు వాటర్ మార్క్ రిమూవ్ అయిపోయింది. కావాలంటే ఒకసారి చెక్ చేయండి మీరే. ఇదిగోండి, వాటర్ మార్క్ రిమూవ్ అయిపోయింది, ఇక్కడెక్కడ కనిపించదు. నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ మీకు వాటర్ మార్క్ అనేది ఇందాక కనిపించింది, ఇప్పుడు కనిపించలేదు కదా. ఇదిగోండి, ఇక్కడ వాటర్ మార్క్ అనేది లేదు. ఓకే, అయిపోయింది కదా. ఇంకొకటి వచ్చేసి ఇదిగోండి, ఇంకో యాప్ ఇదే, అది దాన్ని క్లిక్ చేసేయండి. మ్యాజిక్ అంట, క్లిక్ చేసేయండి, ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ మనకి ఇవన్నీ అవసరం లేదు కాబట్టి ఇక్కడ మనం రాంగ్ నొక్కేద్దాం. రాంగ్. ఇక్కడ మీరు ఇదిగోండి రిమూవ్ అని ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇది వీడియోని రిమూవ్ చేయడానికి కాదు, ఇమేజెస్లో ఉన్న రిమూవ్ చేయడానికి. నేను సపోజ్ ఒకటి తీసుకున్నా, ఇదిగోండి ఇదే అది ఒకటి తీసుకున్నా. దీంట్లో కరెక్ట్గా ఏన్ అనేది రిమూవ్ చేయాలి, బ్రహ్మానందం ఉంది రిమూవ్ చేయాలి. ఇప్పుడు మనం ఇది ఆల్రెడీ ఇది మార్క్ చేసి ఉంది మనకి, ఇదిగోండి మార్క్ చేసి ఉంది. కరెక్ట్గా దీని చుట్టూ ఇలా లైన్స్ గీయాలి. ఆ రెడ్ మార్క్ అనేది దీని చుట్టూ గీసి వదిలేస్తే ఇదిగోండి ఇక్కడ మీకు రిమూవ్ అని పడ్డదా, రిమూవ్ అని పడ్డదా, దాన్ని క్లిక్ చేసేయండి. రిమూవ్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ రిమూవ్ నొక్కుతున్నా, రిమూవ్డ్. వితిన్ సెకండ్స్లో రిమూవ్ అయిపోతాయి అన్నీ. ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు నేను ఇదిగోండి ఇక్కడ 2 అనేది రిమూవ్ చేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది అంతా రిమూవ్ చేసేస్తా ఇప్పుడు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా రిమూవ్ అని, దాన్ని రిమూవ్ క్లిక్ చేస్తే మొత్తం ఇంకా తిక్కుకు పెడితే కరెక్ట్గా మొత్తం రిమూవ్ అయిపోద్ది. ఒకదాని మీద మినిమం 5-6 సార్లు అనాలి. ఇట్లా 5-6 సార్లు అంటే రిమూవ్ అయ్యిద్ది ఇది. ఇదిగోండి ఇప్పుడు బ్లాక్ స్క్రీన్ వచ్చింది. ఇట్లా అది ఎన్నిసార్లు అయితే రిమూవ్ అవ్వాలనుకునిద్దో అన్నిసార్లు రిమూవ్ అయితే అట్లా వచ్చిద్ది. అంతే, వాటికి అంతే. ఇదిగోండి ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ కింద పేరు అనేది రిమూవ్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ ఫెయిల్డ్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇట్లా ఫెయిల్డ్ అట్లా లైక్స్, ఇక్కడ లైక్స్ షేర్స్ అన్నీ రిమూవ్ చేసేస్తాయి. ఇప్పుడు లైక్స్ షేర్స్ అన్నీ రిమూవ్ అయిపోయినాయి. ఇట్లా రిమూవ్ చేయడానికి యాప్ ఇక్కడ రిమూవ్ అయిపోయినాయి. ఇట్లా రిమూవ్ చేయడానికి యాప్స్. ఓకే, ఇక్కడ సేవ్. ఇదిగోండి న్యూ ఇమేజ్, ఇట్లా కొత్త ఇమేజ్ పెట్టుకోవడానికి న్యూ ఇమేజ్ అయిపోయింది. సేవ్ నొక్కేసిన తర్వాత ఇదిగోండి హోమ్ బటన్, దాన్ని క్లిక్ చేసేయండి. హోమ్ బటన్ మీద క్లిక్ చేసేయండి, అయిపోయింది, బ్యాక్ వచ్చేసింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట ముఖ్యం, గంట నొక్కేసేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.